changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ప్రతిదినము ఈ వాక్యం ద్వారా మీరు ఆదరింపబడుతున్నారని మీరు తెలియచేస్తున్న రెస్పాన్స్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఇది నా దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. ధైర్యము వహించుడి, యెహోవా మీకు మేలు చేయును, ఆయన మీతో కూడా ఉండును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో అనుకున్న పని జరగట్లేదని, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాను కానీ దాన్ని నేను పొందుకోవడం లేదు, ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తున్నాను కానీ జవాబు నాకు రావడం లేదని, నువ్వు అనుకున్న పని జరగదేమో అని పిరికితనాన్ని కలిగి ఉన్నావా? నువ్వు అనుకున్న పని జరగలేదని కృంగిపోతూ ఉన్నావా? దేవుని వాక్యము సెలవిస్తుంది, ధైర్యము వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన జీవితాల్లో మంచిని మేలును జరిగించేవాడే తప్ప మనల్ని విడిచిపెట్టి మనం అనుకున్న పనిని ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఏమాత్రము దానిని ఆపకుండా దానిని ఏమాత్రం మన జీవితాల్లో జరగనివ్వకుండా చేసేవాడు కాదు. మన దేవుడు కార్యము జరిగించేవాడు, కార్యము నెరవేర్చువాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు కూడా నిరీక్షిస్తూ ఉండొచ్చు, నా జీవితంలో దేవుడు మేలు చేస్తాడని. లేఖనం చెప్తుంది, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండను. మన దేవుడు మనతో ఉన్నవాడు. ఆయనకి ఇవ్వబడిన అనేక పేర్లలో యెహోవా షమ్మా అనగా మాతో ఉండువాడా అని అర్థం. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థము దేవుడు మనకు తోడు అనే మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనతో కూడా ఉండి మన ప్రతి కార్యమును సఫలము చేయగలిగిన సమర్థుడు ఆయన. ఇది నా వాక్యం ఉంటున్న నీ జీవితంలో నువ్వు అనుకున్న పని జరగడం లేదా, నీ కుటుంబంలో జరగడం లేదా, నీ బిడ్డల జీవితాల్లో జరగడం లేదా, దేనిని నువ్వు ఆశించి దేనిని నువ్వు పొందలేకపోతున్నావో ఈ దినము అధైర్యపడక, కృంగిపోక, పిరికితనంతో డిస్ట్రెస్డ్గా ఫీల్ అవ్వక నీ జీవితంలో దేవుని నమ్ము, ధైర్యముతో ఉండు. ఎందుకంటే మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును అని వాక్యం తెలియజేస్తుంది కదా. నమ్ము దేవుని మాటను. నీ నమ్మిక చొప్పున దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, నీ ఘనమైన నామమునకు వెళ్ళని వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాల సమయాన ప్రభు, ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును అనే మాట ద్వారా కొద్ది నిమిషాలు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభు. ఎన్నో సందర్భాల్లో నిస్సహాయ స్థితిలో, ఎన్నో సందర్భాల్లో ప్రభదేవరైనా ప్రార్థించినా పొందుకోలేని పరిస్థితులు గుండా మా ప్రియులు వెళుతున్నప్పటికీ తండ్రి, ఈ దినము నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నమ్మి ధైర్యముతో ప్రభా, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు అని నా పక్షాన మేలు చేస్తాడని నమ్మగలిగిన కృపను దయచేయండి. వారి యొక్క అపనమ్మిక ఎంతకాలం ఆపేస్తుందేమో, వారి అవిశ్వాసమే ఎంతకాలం కార్యాలు జరగకుండా అడ్డుపడుతుందేమో ప్రభువా, ఈ దినము విశ్వసించి నీవిచ్చిన వాగ్దానాన్ని గుండెలకు హత్తుకొని వాటి ప్రకారంగా నమ్మి జీవించగలిగి ధైర్యంతో ఉండగలిగిన కృపను దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.